అంటే అమావాస్య రోజు చచ్చిపోతున్నట్టుగా మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు అక్కడ సెకండ్ ఎపిసోడ్లో హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి. సో అమావాస్య రోజు లేదా చీకటి రోజు మరణం ఉంది, ఎక్కువ మరణాలు అవుతున్నవి, హార్ట్ అటాక్ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఆ రోజు ఎక్కువ మంది చనిపోతారు అని చెప్పేసి అన్నారు. ఇది బైబిల్ కూడా మీరు చెప్పారు యోబు గ్రంథం గురించి. అయితే మీరు చెప్పినటువంటి ఈ బైబిల్ సత్యానికి బయట ప్రపంచానికి దగ్గరగా ఏమైనా జరిగినాయా? అమావాస్య రోజు బాగా చనిపోయినట్టు ఒక ఫేమస్ అంటే ఇలా చాలా జరిగింది, ఒకటి రెండు చెప్పడానికి లేదు. ఒసామా బిన్ లాడెన్ మీకు తెలుసా? తెలుసు, విని ఉంటారు. సో ద మిడిల్ ఈస్ట్ టెర్రరిస్ట్. సో ఆయన ప్రపంచమంతా వెతికారు. సో ఆయన చంపడానికి అమెరికా దేశము, ఎందుకంటే అమెరికాలో మాత్రం కాదు అనేకమైన దేశాన్ని పాడు చేసిన వ్యక్తి ఆయన ఒసామా బిన్ లాడెన్. ద స్పెషల్ టీమ్ ఫోర్స్ హ్యావ్ డిసైడెడ్ ఎ డే, బట్ చంపాలని నిర్ణయించుకున్న రోజు ఇట్ వాస్ అమావాస్య రోజు, ఇట్స్ వాస్ నో మూన్ డే. సో ఆ దినమే నేను చంపారనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది ఉగ్రవాది, మనుషులకి ప్రమాదకరమైన వాడు దేవుడు నమ్మలేదు, కానీ దేవుడు నమ్ముకుని బైబిల్ ఆధారం ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆ రోజు పట్టించుకోవాలా? ఆ రోజు ఏమైనా అవుతుందా? ఓకే, ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ టాపిక్స్ అంతా ఎలా పోతుందంటే అమావాస్య పేరు రాగానే ఇది జాగ్రత్త పడడం మాత్రం కాదు, మనం ఆ దినంని విక్టోరియస్ డేగా మార్చాలనేది నా కోరిక. మీన్స్ మిగిలిన వాళ్ళకి చీకటి, మనకైతే వెలుగు. మిగిలిన వాళ్ళకి మరణము, మనకైతే విజయము. చాలా విషయాలు నేను మరణం చెప్పగానే మీరు ఇప్పుడు అందరు చనిపోతారని అడగద్దు. పాములను తేలను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. సో మనకు హాని చేయకుండా ఉండాలంటే బేసికల్గా కొన్ని రెవల్యూషన్స్ అన్నీ మించినదని పేదలు చెప్పారు. ఈయన రెవల్యూషన్ సరిగా అర్థం చేయలేని వారు ప్లీజ్ రీడ్ అండ్ రీసెర్చ్, టేక్ టైమ్ టు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధిలో కూర్చోండి, అలాగా పరిశుద్ధాత్మతో అడగండి. మొదటిగా ఇది రాసిన వాళ్ళు పరిశుద్ధాత్మ కనుక ఆయనని అడగండి. అలాగా రహస్యం దేవుడు నాకు చాలా విషయాలు చెప్తున్నారు అనేది నా పిలుపు, కాబట్టి ఆ పిలుపు తగినట్టు నేను చేస్తాను. కొంతమందికి పిలుపు అందరినీ తిట్టడం అయితే, సేవకుల మీద దాడి చేయడము చాలా. దాన్ని ఏం చేస్తారంటే ఖండిస్తున్నాం కదా, దేవుని మాకు ఖండించమన్నది కదా. అదే నేను ఏమంటున్నాను, జడ్జ్మెంట్ ఇవ్వద్దు. డోంట్ ట్రై టు సే దిస్ ఇస్ రాంగ్, దట్ వన్ ఈస్ రాంగ్, దిస్ ఇస్ నాట్ ఇన్ బైబిల్. అదంతా చెప్పి మీరు ట్రై చేయొద్దు. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం మాత్రం కాదు, అనుభవించాలి, రుచి చూడాలి. యూ నీడ్ టు టేస్ట్ ఇట్ అండ్ ఆల్సో నీడ్ టు ట్రై ఇట్. దీస్ ఆర్ ఆల్ tried scriptures in the furnace, and important thing is about experiencing it also. వాళ్ళు అంటారు ఇదంతా ఆగిపోయింది, అది రాజపడింది కానీ ఆగిపోయింది. ఇదంతా చెప్పేసి ఇట్లా మరలా ఈ మసాలా స్టోరీ వస్తుంది అనమాట. వీళ్ళు మసాలా చేస్తారు కానీ మన దగ్గర వచ్చేసి ఇంతే అంటారు. సో అక్కడేమో ఇంతే, ఇక్కడేమో మసాలా. మనం అక్కడ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే ఇక్కడ కాదంటే ఇంతే కదా ఉంది అని అంటారు మన దగ్గర. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది. ఏ ప్లెయిన్గా ఉంది? హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, క్లెన్స్ ద లెపర్, వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రీలీ యూ గివ్ ఫ్రీలీ అన్నారు. ఇది చాలా ఫ్రీగా ఉంది. ఇది ఎవరు చదివినా అంతే. నమ్మిన వారి వల్ల నీ సూచక్రియలు వస్తుంది, మీరు దైవంలో నా నామంలో దైవంలో వెళ్ళకుండా. చాలా సింపుల్ లైన్స్. అది ఎవరు చదివినా అంతే చేయాలి. మీరు ఏది టాపిక్ వచ్చినా ఎదుటి వాడి మీదనే టాపిక్ ఉంటుంది. ఎదుటి వాడు తప్పు, ఆయన తప్పు, ఈయన తప్పు. ఏ విషయం, ఏ సత్యం బోధించినా సత్యం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన తప్పు, ఈయన తప్పు. దయచేసి నేను అలా చేయాలనుకోవట్లేదు, కానీ ఆ తర్వాత ఆగిపోయిందండి. ఇప్పుడు అద్భుతం లేదు, ఇప్పుడు అలాంటి అద్భుతము లేనే లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి అద్భుతం లేదని ఎక్కడ రాయలేదు, దేవుడు ఆగిపోయిందని రాయలేదు. అని మీరు ఇన్ని చెప్పినా సరే వ్యూవర్స్కి కానీ ఇది వింటున్న వాళ్ళకి కానీ